హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో ఈరోజు మీ అందరితో ఒక బ్యూటిఫుల్ న్యూస్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉంటుంది, థంబ్నెయిల్ చూసుంటే, అండ్ నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. సో ఆ న్యూస్ ఏంటి అనేది చెప్తాను. అంతకంటే ముందు మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెంటనే చూసేసేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి మంచి బూస్టప్ వస్తుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఆ బ్యూటిఫుల్ న్యూస్ ఏంటి అని అంటే, మీ అందరికీ తెలుసు, నేను రీసెంట్గానే డెలివరీ అయ్యాను. సో బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ అని చాలామంది అడుగుతున్నారు. కొంచెం టైం పట్టింది. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడో షూట్ చేశాను, బట్ ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలియదండి. ఓకేనా? సో బికాజ్ తెలుసు కదా ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, బేబీ ఉంటుంది కాబట్టి బేబీని చూసుకుంటూ ఉండాలి. సో వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో అందుకోసమే నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ మంచి వ్యూస్ వెళ్తున్న టైంలో నేను బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ అంటే అప్పటికి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, బట్ ఒక పర్టికులర్ 2 months నేను నా ఛానల్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ ఎటువంటి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయలేదు. ఖచ్చితంగా 2 months అయితే నేను గ్యాప్ తీసుకున్నాను. దానివల్ల గ్రాఫ్ పడిపోయిందనమాట. సో మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో అలాగే మీ అందరికీ తెలుసు, నాకు బేబీ గర్ల్ పుట్టింది. బై గాడ్స్ గ్రేస్ వల్ల నాకు మంచిగా హెల్దీగా బేబీ గర్ల్ పుట్టిందనమాట. సో ఆ స్టోరీ కూడా నేను మెల్లగా చెప్తాను. చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట ఆ టైంలో, అంటే డెలివరీ టైంలో. అది ఏంటి ఎలా అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేసి పెడతాను. సో హెల్దీగా నాకు బేబీ గర్ల్ అయితే పుట్టింది. బేబీ గర్ల్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో నేను బేబీ ఫేస్ అదంతా కూడా ఇప్పుడల్లా రివీల్ చేయను. ఖచ్చితంగా ఒక 1 year అయితే టైం తీసుకుంటాను. మ్యాక్సిమం నేను అన్నీ పెట్టేయాలనిపిస్తుంది అనమాట, ఫొటోస్ వీడియోస్, బట్ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇప్పుడల్లా వద్దు అని ఫిక్స్ అయ్యానమాట. ఖచ్చితంగా ఒక 1 year టైం అయితే తీసుకుంటాను. సో బేబీ గర్ల్ పుట్టింది. సో ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి. అండ్ చాలా హెల్తీగా పుట్టింది. ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. అలాగే నా డెలివరీ ఎట్లా అయింది, ఏంటి, హాస్పిటల్లో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా, ఇవన్నీ కూడా నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. సో అవన్నీ మీ దాకా రావాలి అంటే ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను అనుకోవచ్చు, వీడియోస్ పెడుతున్నారు కదా కంటిన్యూగా, ఎట్లా ఏంటి అని చెప్పేసి. నేను ముందే అనుకున్నాను ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని తెలిసి డెలివరీకి ముందే నేను వీడియోస్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొన్ని అంటే నా శ్రీమంతం వీడియోస్ ఉన్నాయి కదా, సో అవన్నీ నేను షాపింగ్కి వెళ్ళినవి, లేదా ఇంటికి రిలేటివ్స్ వచ్చినవి, మెహందీ వీడియోస్, ఇవన్నీ నేను తీసి పెట్టుకున్నాను. ఎడిటింగ్ కొన్ని చేశాను, కొన్ని చేయాలి. సో అట్లా కొంచెం టైం పడుతుందనమాట. కొన్ని చేసినవి ఏంటి అంటే మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో అదన్నమాట విషయము. సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, ఫేస్ చూపించవా అని చెప్పేసి, మా ఫ్రెండ్స్ అలాగే కొంతమంది ఫాలోవర్స్ కూడా. సో ఖచ్చితంగా చూపిస్తాను ఫేస్ అనేది. బట్ ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి కొంచెం ఇది ఇదంతా నేను ఎక్కువ నమ్ముతా కాబట్టి అంతగా అప్లోడ్ చేయట్లేదు అనమాట. బట్ ఇంట్లో వాళ్ళు కూడా హోల్డ్ చేసి పెట్టున్నారు, ఏంటంటే అప్పుడే పెట్టేయొద్దు అని చెప్పేసి. సో అందుకోసమే. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా జున్ను వీడియోస్ కూడా తొందరలో పెడతాను. ఇప్పుడు 4th month, ఇవాళే పాపకి 5th month పెట్టిందనమాట. సో ఇవాళ 16th, ఇవాళే 5th month పెట్టింది పాపకి. సో అందుకోసం మ్యాక్సిమం చాలామందికి తెలుసో లేదో తెలీదు, పాప కూడా సేమ్ డేట్లో పుట్టిందనమాట. అంటే నేను ఏ డేట్లో అయితే పుట్టానో అదే డేట్లో పుట్టిందా కూడా. బట్ నేను అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎందుకులేండి. సో ఇద్దరం ఒకే రోజు పుట్టాము. నా బర్త్డే రోజు ఫస్ట్ టైం నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. ఆ హాస్పిటల్లో ఉన్న 5 రోజులు ఉన్నాను నేను మొత్తం. అంటే నేను అడ్మిట్ అయిన రోజుతో కూడా మొత్తం 5 days నేను హాస్పిటల్లో స్పెండ్ చేశాను. ఆ 5 days కూడా నేను అసలు మర్చిపోలేను. ఎక్స్పీరియన్స్ చేశానమాట, నేను చెప్పలేను కూడా. సో మెల్లమెల్లగా మనం దీని గురించి కూడా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే నేను చూస్తున్నాను వైటీ స్టూడియోలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో అందుకోసమే చెప్తున్నాను అనమాట. సో
సో నేను అనుకున్నాను ఇంకా అసలు నేను వీడియోస్ చేయలేనేమో అని చెప్పేసి. సో అనుకుంటారు కొంతమంది ఈ టైంలో కూడా వీడియోస్ అవసరమా అని చెప్పేసి. సో వీడియోస్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. అది ఒక్క యూట్యూబర్కే తెలుస్తుంది. ఆ ప్యాషన్ ఎవరికైతే ఉంటుందో అది వాళ్ళకే తెలుస్తుంది అనమాట. చాలామంది వీడియోస్ మీరు చూస్తే చాలామంది ఈ డెలివరీ ప్రాసెస్ ఏదైతే ఉందో అప్పుడు డెలివరీ వీటన్నిటి కూడా తర్వాత వీడియోస్ చేయగలమా లేదా అనే టెన్షనే ఎక్కువ ఉంటుంది. బికాస్ దాని మీద ఉన్న ప్యాషన్ అటువంటిది అనమాట. సో అందుకోసమే నేను కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో లాగా నేను అనౌన్స్మెంట్ వీడియో లాగా పెడుతున్నాను. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసాను. సో ఇప్పుడు నిద్రపోతుంది, అందుకోసమే వీడియో చేస్తున్నాను అనమాట. సో అదనమాట, హ్యాపీగా బేబీ గర్ల్ అయితే పుట్టేసింది. అసలు నేను ప్రెగ్నెంట్ అవ్వటం, డెలివరీ అవ్వటం మొత్తం నాకు అసలు అంటే అది చెప్పలేకపోతున్నాను నేను. ఏంటి అంటే మొత్తం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. ఈ డెలివరీ చిన్న ఇంజక్షన్కే భయపడే నేను, ఇంజక్షన్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి నాకు, బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి నాకు. అట్లాంటి సెన్సిటివ్ మైండ్ ఉన్న నేను ఇదంతా ఒక డ్రీమ్ లాగా ఉంది చెప్పాలంటే, ఒక డ్రీమ్ లాగా ఉంది నాకైతే. సో మొత్తం కొత్త ఎక్స్పీరియన్స్. నేనే పిల్లని, నాకు ఇంకో పిల్ల అని చాలామంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను ప్రస్తుతానికి. నేను ఎత్తుకున్నా కూడా నా బేబీ అని నేను మిర్రర్లో చూసుకుంటే నా బేబీ అని అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. సో అట్లా ఉంది. సో బేబీ గర్ల్ పుట్టింది. మీ అందరి కోసం నేను ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను. సో ఎప్పుడు పెడతారనేది నాకు కన్ఫామ్గా తెలీదు. సో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో మా పాప వీడియోస్ కూడా పెడతాను. ఏది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే ఈ రీల్స్, ఈ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి త్వరగా ఫాలోవర్స్ వస్తున్నారు, త్వరగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. మన ఓన్ కంటెంట్ పెడుతున్న వాళ్ళకి లేట్గా వస్తున్నారు. సో అబ్సల్యూట్లీ నేను అది నమ్ముతాను. ఏంటంటే వాళ్ళు పాటలకి ఎక్కువ, ఏదైనా మనం పాట వినడానికి ఎక్కువ ఇష్టపడతాం కదా. సో అందుకోసమే వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అట్లా వస్తున్నారు. సో నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేరింగ్ అనేది నా మైండ్లోనే తీసేస్తున్నాను. ఎందుకంటే ఒక 2 days నుంచి నేను బాగా అది ఆలోచిస్తున్నాను అనమాట. ఎందుకు మనం మంచిగా నేను పెడుతున్నా కూడా రావట్లేదు అని చెప్పేసి. సో ఈరోజు నుంచి అది అంతా మైండ్లో నేను తీసేస్తాను. సో అదన్నమాట, ఈ విషయం మీకు చెప్తామని చెప్పేసి రిస్క్ తీసుకొని మరి ఈ వీడియో చేస్తున్నాను. నేను రిస్క్ అంటే తెలుసు కదా, ఈ టైంలో ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఎక్కువ మాట్లాడకూడదు కూడా. సో అందుకోసమే నేను నిదానంగా యాక్చువల్గా ఫాస్ట్గానే మాట్లాడుతున్నాను. కొంచెం అంటే నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదన్నమాట. ఆ ఫీలింగ్, ఏంటి ఆ నీరసంగా ఉండటం అదంతా నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఇట్స్ బీన్ 4 months కదా. సో కొంచెం బాగా యాక్టివ్ అయ్యాను. బట్ అంతే, ఇంతకుమించి నేనేం చెప్పలేకపోతున్నాను. సో ఫర్దర్గా మాట్లాడుకుందాం, ఈ మ్యాటర్ గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. ఏంటంటే అందరు బేబీ బాయ్ అనుకున్నారు. నా 9th monthలో చెప్తారు కదా పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి, నీ ఫేస్ ఇలా ఉంది, పొట్ట కొంచెం చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి నీకు బేబీ బాయ్ పుడతారు ఇది పెట్టేశారనమాట. ఫస్ట్ నుంచి కూడా మా ఆయన నీకు పాప పుడుతుంది, మనకి పాప పుడుతుంది అని చెప్తుంటే కూడా ఆయన్నే కన్విన్స్ చేసేసారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయన కూడా ఏమో బాబు పుడతాడేమో ఇంతమంది చెప్తున్నారు అన్న మైండ్లోకి వెళ్ళిపోయారనమాట. సో ఆ టైంలో బేబీ గర్ల్ పుట్టిందని లోపల రూమ్లో చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా ఆయనే గుర్తొచ్చాడు అనమాట. సో అందరికంటే ఫస్ట్ ఆయన ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి. సో అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నా ప్రెగ్నెన్సీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నా డెలివరీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంతా ఇట్లా జరిగిపోయింది. సో దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో అది ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బై.